అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమా ఫ్రై. చాలా బాగుంటుందండి. వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. సో ఇది నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక అరకిలో కీమా తీసుకొని మంచిగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేయాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోను ఉప్పు, కారం. నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు వేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసేసి బాగా కలపాలి. చేత్తో కానీ స్పూన్తో కానీ మీ ఇష్టము. ఈ ప్రాసెస్ మొత్తం మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేయండి. మా కుక్కర్ కొంచెం లోతుగా ఉంటుందండి, అంటే వీడియోలో అంత క్లారిటీగా ఉండదని నేను విడిగా గిన్నెలో కలిపి మళ్ళీ దాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. మీరైతే డైరెక్ట్ కుక్కర్లోనే కలిపేయండి. కొంచెం నీళ్లు వేయండి. నేను ఒక పావు లీటర్ దాకా వేశాను. కొంచెం ఎక్కువైనాయి, అంటే మటన్లోంచి కూడా బాగా నీళ్ళు వచ్చినట్టున్నాయి. కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకోండి. చూసారా, ఒక 4 విజిల్లు ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలాగైతే ఉంది. కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉండిపోయినాయి, మీరు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ అయితే పక్కన పెట్టేద్దాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 8 లవంగాలు, 4 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఆ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంకా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేయాలి. టమాటా ఆప్షనల్ అండి, వద్దంటే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూను పసుపు వేయాలి. అంటే కీమా ఉడుకుతున్నప్పుడే ఉప్పు, పసుపు వేసాం కదా, అందుకని కొంచెం కొంచెం వేయాలి. ఇప్పుడు కీమాలోంచి నీళ్లు వడగట్టాలి. ఇలా చిల్లుల గిన్నెలో వేసి నీళ్ళన్నీ వడగడితే మనకి కీమా అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకుంటే ఇన్ని నీళ్ళు అయితే రావండి. ఆ నీళ్ళని మనం పలావ్ కానీ, సూప్ కానీ, కర్రీలో కానీ వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా నీళ్ళన్నీ ఇలాగ పోయిన తర్వాత ఆ కీమాని తీసుకొచ్చి ఈ టమాటాలో వేసేయాలి. టమాటా అయితే స్కిప్ చేసుకోవచ్చండి వద్దనుకుంటే. ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 3-4 మినిట్స్ ఉడికించాలి. 3-4 నిమిషాల తర్వాత ఇందులో ధనియాల పొడి 1.5 టీ స్పూను, ఎండు కొబ్బరి పొడి ఒక 2.5 టీ స్పూన్లు, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఇంకా రెడీమేడ్ మీట్ మసాలా ఏదైనా వేయాలనుకుంటే వేయొచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసాను ఇక్కడ. ఇది వచ్చేసి గరం మసాలా 1/2 టీ స్పూను. ఇంక ఈ మసాలాలు వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. అంతే అండి, ఇంకా కీమా అయితే రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చివర్లో చూసారా కొంచెం కొత్తిమీరకేసేసి మంచిగా కలిపేస్తే అంతే, కీమా రెడీ అండి. ఇంకా పొడిగా కావాలంటే ఇంకా పొడిగా కూడా చేసుకోవచ్చు. అంటే మూత లేకుండా ఇంకొక నిమిషం 2 నిమిషాలు అలా కలిపితే ఇంకా డ్రైగా అవుతుంది. చల్లారిన తర్వాత కూడా ఇంకొంచెం డ్రైగా అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.